హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తానండి. నేను చెప్పే టిప్స్తో మీరు చేసుకున్నట్టయితే ఈజీగా వచ్చేస్తుంది. 1/2 kg వరకు ఇలా చికెన్ని తీసుకొని నిమ్మకాయ ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపోయే సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ పీసెస్కి ఉప్పు కారం పట్టే విధానంలో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. లేదా అప్పటికప్పుడే చేసుకోవాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇలా ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఆనియన్స్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి కాస్త సాల్ట్ వేసుకొని వేయించుకుంటే తొందరగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి అప్పటికప్పుడే చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసుకోగలుగుతారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఎలా సెపరేట్ అయ్యిందో ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడుగా కట్ చేసుకున్న ఒక 4 to 5 పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇలా మూత పెట్టేసుకొని వాటర్ అన్నీ ఇంకేంత వరకు ఉడికించుకోవాలండి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇది ఉడికేంత వరకు మనం మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 యాలక్కాయ, అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండు కొబ్బరిని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 5 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూసేద్దాం. చూడండి, చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. వాటర్ అన్నీ ఇంకి ఆయిల్ సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని అయితే వేసేసుకుందాము. నేను చెప్పే కొలతలతోనే వేసుకోండి. నేను 1/2 kg చికెన్ కొలతలకైతే చెప్తున్నాను మీకు. చూడండి, ఇలా మిక్స్ చేసుకోండి. మసాలాలో ఎండు కొబ్బరి వద్దనుకుంటే జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇందులోకి కరివేపాకునైతే వేసుకుంటున్నాను. ఇలా పైనుండి కరివేపాకు వేసుకోవడం వల్ల దీని అరోమా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ముందుగా కూడా కరివేపాకును వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. కానీ ఇలా వేసుకుంటేనే టేస్ట్ మాత్రం బాగుంటుంది. లేదు కరివేపాకుని వద్దనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకోండి బాగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్కి ఈ మసాలా పట్టేలా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి చికెన్ ఫ్రై అయితే రెడీ. రెస్టారెంట్కి మించిన టేస్ట్ అయితే ఉంటుందండి. చూడండి, చికెన్ పీసెస్ అయితే ఎంత సాఫ్ట్గా ఉడికాయో. అంతే అండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.